హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ ఇంటి ఆడపడుచు మీ వాసవి. సో ప్రస్తుతం సింగపూర్ లో మేము సెంటోసా ఐలాండ్ కి వచ్చామండి. సో ఫుల్ డే అయితే మేము ఇక్కడ టైం స్పెండ్ చేయబోతున్నాము. సో సెంటోసా ఐలాండ్ లో ఫుల్ డే ఎలా స్పెండ్ చేయవచ్చు, అలాగే సెంటోసా ఐలాండ్ లో ఖచ్చితంగా చూడవలసిన ప్లేసెస్ ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ అయితే మేము సీ అక్వేరియంకి వెళ్తున్నాం, రండి. ఈ వీడియో కాస్త లెంతీగా ఉంటుందండి, ఎందుకంటే ఈ సెంటోసా ఐలాండ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా ఫన్నీ రైడ్స్ కూడా మేము చేసాము. సో అన్ని కవర్ చేయాలంటే వీడియో అయితే కాస్త లెంతీగా ఉంటుంది. సో 1 అవర్ వీడియో అని మాక్సిమం హాఫ్ అన్ అవర్ కి అయితే తెచ్చాను. సో టైం చూసుకొని ఫ్రీ టైంలో అయితే ఈ వీడియో చూడండి. సో సింగపూర్ వెళ్లే వారికి అలాగే వెళ్ళలేని వారు కూడా ఉంటారు కదా, ఇద్దరికి యూజ్ అవ్వాలని ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేయడం జరిగింది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు మేము సీ అక్వేరియం ఎంట్రన్స్ లో ఉన్నాము. సో ఇక్కడ చూడండి, అడ్వెంచర్ కవ్ వాటర్ పార్క్, డాల్ఫిన్ ఐలాండ్, అలాగే సీ అక్వేరియం ఉన్నాయి. సో వీటన్నిటికీ టికెట్స్ ఆన్లైన్ లోనే తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి కూడా వచ్చి తీసుకోవచ్చు అనమాట. ఈ సీ అక్వేరియం వచ్చి అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. సో చూసారు కదండి, ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ బోర్డు కూడా ఉన్నాయి. సెంటోసా ఐలాండ్ లో సీ అక్వేరియం మాక్సిమం అందరూ కవర్ చేస్తారండి. సో సముద్రంలో ఉన్న 1000 రకాల జాతులకు సంబంధించిన ఫిషెస్ ని ఇక్కడ మనం చూడవచ్చు. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిష్ అక్వేరియంగా పేరు పొందింది. సీ వరల్డ్ ఇష్టమున్న వాళ్ళు, అలాగే ఫిషెస్ అంటే ఇష్టమున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ ని. చిన్న చిన్న ఫిషెస్, అలాగే కలర్ఫుల్ ఫిషెస్, ఇంకా జెల్లీ ఫిషెస్, సీ డ్రాగన్స్, సీ హార్ట్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ అక్వేరియం లోపలికి వెళ్లి ఫిషెస్ హెల్త్ కండిషన్ యాక్టివ్ గా ఉన్నాయా లేదా, ఇంకా ఫుడ్ తీసుకుంటున్నాయా లేదా అని ఎప్పటికప్పుడు వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టచ్ మీ పూల్ అంటారు. సో ఇందులో స్టార్ ఫిషెస్ ఉంటాయండి, వాటిని మనం టచ్ చేయొచ్చు అనమాట. చూడ్డానికి అయితే ఈ ఫిషెస్ బతికున్నాయా లేదా అనిపిస్తుంది, అసలు మూమెంటే ఉండదు. సో వాటిని టచ్ చేస్తే మనకైతే ఒక స్టోన్ ను టచ్ చేసినట్టే అనిపిస్తుంది.
నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్పరెంట్ జెల్లీ ఫిషెస్ ఉన్నాయి. సో అవైతే కలర్ఫుల్గా ఉన్నాయండి, కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ ట్రాన్స్పరెంట్ జెల్లీ ఫిషెస్ వచ్చి చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ అక్వేరియం లోపల చాలా పెద్ద అక్వేరియం అయితే ఉంది. సో ఇక్కడ కూర్చొని మేమైతే రిలాక్స్ అవుతూ ఉన్నాము. ఈ అక్వేరియం అయితే మనకు స్క్రీన్ లాగా అనిపిస్తుంది అనమాట. చూడండి చాలా పెద్దగా ఉంటుంది. సముద్రం అడుగున ఎన్ని చేపలు అయితే ఉంటాయో అన్ని రకాల చేపలు అయితే ఇక్కడ మనం చూడవచ్చు. దగ్గరికి వెళ్ళేసి అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే చాలా బాగా తీసుకుంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఫిష్ ల్యాబ్ అనమాట. సో ఇక్కడైతే చిన్న చిన్న చేపలు పట్టుకొని వచ్చి ఇక్కడ ల్యాబ్లో పెంచి తర్వాత అక్వేరియంలోకి వదులుతారు. అక్వేరియం లోపల అయితే ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రాగన్ సీ అంటారు. సో ఇదైతే అచ్చం డ్రాగన్ లాగానే అనిపిస్తుంది మనకి. ఎంత స్లోగా మూవ్ అవుతుందో చూడండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చి సీ హార్సెస్. సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి సీ హార్సెస్.
నెక్స్ట్ మేము మేడం తుసాస్లోకి ఎంటర్ అయ్యాము. సెంటోసా ఐలాండ్కి వచ్చిన వాళ్ళు ఈ మేడం తుసాస్ని ఖచ్చితంగా విజిట్ చేస్తారు. ఈ మేడం తుసాస్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీ స్టాచ్యూస్ ఉంటాయి అనమాట. అన్ని వ్యాక్స్ తో చేసిన స్టాచ్యూస్ ఉంటాయి. సో చూడడానికి అయితే మనకు చాలా న్యాచురల్ గా ఉంటాయి. పెద్ద పెద్ద హీరోస్, హీరోయిన్స్, క్రికెటర్స్, సింగర్స్, డాన్సర్స్ ఇలా చాలా మంది మైనప్ బొమ్మలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ యాక్టింగ్ స్కిల్స్ నేర్పిస్తారనమాట. సో వాళ్ళు ఎలా యాక్టింగ్ చేస్తే వీళ్ళు కూడా అలాగే యాక్టింగ్ చేయాలన్నమాట. సో చాలా ఫన్నీగా అనిపించింది మాకైతే. ఈ సెలబ్రిటీ ఎవరో తెలియదు కానీ ఆయనైతే ఒక ఆట ఆడుకున్నారు మా పిల్లలు. సో ఆయన మీసాలు తిప్పుతున్నారు చూడండి. నీ హెయిర్ స్టైల్ బాగాలేదు, మీసాలు బాగాలేవు అనేసి ఇష్టానికే ఆడుకున్నారనమాట పిల్లలైతే ఇద్దరు. జుట్టు ఊడి చేతులేకి వస్తుందిరా అని చెప్పాను, అయినా కూడా వినలేదు వాళ్ళు. నీకు తెలియదు ఉండమ్మా, ఈ హెయిర్ స్టైల్ బాగాలేదు, మీసాలు బాగాలేవు అనేసి వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు తిప్పుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చైనా వాళ్ళకు సంబంధించిన చిన్న స్ట్రీట్ ఉంటుంది. సో అక్కడైతే వాళ్ళ పాతకాల పద్ధతులు ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళ షాప్స్ ఎలా ఉండేవి, వాళ్ళ ఇల్లులు ఎలా ఉండేవి, వాళ్ళ వస్త్రధారణ, అలాగే వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది అనేసి మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ స్క్రీన్ ఉంది. సో ఈ స్క్రీన్ లో వచ్చేసి సింగపూర్ స్టార్టింగ్ లో ఎలా ఉండేది, తర్వాత డెవలప్ అవుతూ ఎలా వచ్చింది అనేసి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఒకప్పటి పాతకాలం చిన్న టీవీలు చూడండి, ఇప్పటికీ వాళ్ళు భద్రపరిచారు. ఈ సెలబ్రిటీస్ అందరితో ఎంచక్క సెల్ఫీలు అయితే తీసుకోవచ్చండి. రియల్ గా అయితే మనం దగ్గర నుంచి చూడలేము, అలాగే సెల్ఫీలు కూడా తీసుకోలేం కదా. సో ఇక్కడైతే ఆ కోరిక అయితే నెరవేరుతుంది మనకి. మన భారతదేశానికి రారాజు అయిన నరేంద్ర మోదీ గారి దగ్గర అయితే నేను సెల్ఫీ తీసుకున్నాను. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండడం అనే ఈ సామెతకైతే మన నరేంద్ర మోదీ గారే ఒక ఎగ్జాంపుల్ గా భావించవచ్చు మనము. మోదీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీతో కూడా వీళ్ళు క్రికెట్ ఆడుతున్నట్టు మనమైతే సెల్ఫీలు తీసుకోవచ్చు. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుందండి. లిఖిత్ నాన్న అలాగే లలిత్ ఇద్దరు కలిసి వాళ్ళ ఇష్టానికి వాళ్ళైతే పోజులు ఇస్తున్నారు సెల్ఫీలకైతే. ఇక్కడ లలిత్ మహేష్ బాబు గురించి ఒక డైలాగ్ అయితే చెప్తున్నాడు. సో అక్కడ మ్యూజిక్ ఉందనమాట, నాకు కాపీరైట్ వస్తుందనేసి లైవ్ డైలాగ్ అయితే పెట్టలేకపోయాను. ఆ డైలాగ్ ఏంటంటే మహేష్ బాబు వచ్చి ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, మీరు ఇంత స్మార్ట్గా ఉన్నారు, మీరు ఏం తింటారండి అని అడిగినప్పుడు నేను పద్ధతిగా తింటాను అని చెప్తారు కదా, ఆ డైలాగ్ అనమాట. అది ఫుల్ డైలాగ్ చెప్పెడతాను. నెక్స్ట్ మేము కేబుల్ కార్ రైడ్కి వచ్చాము. సో ఈ కేబుల్ కార్ రైడ్ కూడా మనం ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. హాయ్ అండి, మేము కేబుల్ కార్ రైడ్కి వచ్చాము. సో సెంటోసా ఐలాండ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మేము సీ అక్వేరియంకి వెళ్ళాము, తర్వాత మేడం తుస్సాస్కి వెళ్ళాము. అక్కడైతే సెలబ్రిటీస్ మైనప్ బొమ్మలు ఉంటాయి, వాళ్ళతో మనం ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత మార్వెల్ స్టూడియోకి వెళ్ళామన్నమాట. సో 4D మూవీ అది కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ మేము కేబుల్ కార్ రైడ్కి అయితే వచ్చాము. కేబుల్ కార్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు మొత్తం సెంటోసా ఐలాండ్ ఎంత ఉంది అనేసి ప్లేస్ మొత్తం అయితే కనిపిస్తుంది. సో పక్కనే బీచ్ కూడా ఉందండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ అయితే.
సింగపూర్ కు వచ్చిన వాళ్ళు ఈ రైడ్ అయితే మిస్ అవ్వకండి. కేబుల్ కార్ రైడ్ కి వెళ్ళాలంటే పర్ పర్సన్ వచ్చి $17 పే చేయాలండి. సో ఇక్కడే టికెట్ తీసుకోవచ్చు మనము. ఇంకా ఈ కేబుల్ కార్ ఫ్యామిలీ వెళ్ళాలంటే ఒక 8 మెంబర్స్ అయితే సరిపోతారు అనమాట. 8 మెంబర్స్ కంటే తక్కువ 2 మెంబర్స్ అయినా కూడా వెళ్ళొచ్చంట. సో 8 మెంబర్స్ అయితే కరెక్ట్ గా సరిపోతారు, అంతకంటే ఎక్కువ అయితే కూర్చోలేరు అనమాట ఈ రైడ్ లో. 4 సీట్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ 4 సీట్స్ ఉంటాయి. క్లైమేట్ అయితే సూపర్ ఉందండి, అంత క్లౌడీగా ఉంది అనమాట ఈ క్లైమేట్ అయితే. సో వర్షం వచ్చేలా ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగుంది, క్లౌడీగా ఉంది. సో ఇక్కడ చూడండి కేబుల్ కార్ రైడ్లో చాలా ప్లెజెంట్ గా ఉంది క్లైమేట్ అయితే. నెక్స్ట్ అయితే లూజ్ రైడింగ్ వచ్చాము. సో ఈ రైడ్స్ అన్నింటికి టికెట్స్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, సింగపూర్లో ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు వర్షం ఆగిపోతుందో కూడా తెలియదు అనమాట. సో వర్షం వస్తే మాత్రం ఈ రైడ్స్ అన్నీ ఆగిపోతాయి, అప్పుడు మనం తీసుకున్న టికెట్ కూడా వేస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ క్లైమేట్ని చూసుకొని అలాగే మీ టైమింగ్స్ సెట్ అవుతుందా లేదా అని చూసుకొని బుక్ చేసుకోవడం బెస్ట్. స్కై రైడింగ్ లో వెళ్తున్నామండి మేము ఇప్పుడు. స్కై రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుందండి. సో ఈ స్కై రైడింగ్ టికెట్స్ తీసుకోవాలంటే సేమ్ లూజ్ రైడింగ్ ఎక్కడైతే మేము టికెట్స్ తీసుకున్నామో అదే ప్లేస్ లోనే మనము ఈ స్కై రైడింగ్ కూడా టికెట్స్ తీసుకోవచ్చు. సెంటోసా ఐలాండ్ మొత్తం తిరిగినా ఇంత మంచి ఫుడ్ అయితే దొరకదు. కైలాస్ పర్వత్ అని మన ఇండియన్ రెస్టారెంట్ ఉంటుందండి. ఈ రెస్టారెంట్ వచ్చేసి మేడం తుసాస్ కి ఎదురుగానే ఉంటుంది. సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చండి, తప్పకుండా ట్రై చేయండి. మేమైతే వెజ్ కోంబో తీసుకున్నాము, చోలా భటూరా తీసుకున్నాము, ఇంకా మసాలా దోశ తీసుకున్నాము. చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే అన్ని చాలా బాగున్నాయి. సెంటోసా ఐలాండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉన్నాం, కానీ ఇలాంటి రెస్టారెంట్ అయితే మాకు చిక్కలేదనమాట. సో మొత్తానికి ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ వైట్ స్నేక్ ఉంటుందండి. సో ఆ వైట్ స్నేక్ అలా మెల్ల వేసుకొని ఫోటో అయితే తీసుకోవచ్చు. సో చాలా పెద్దగా ఉందనమాట, భయం వేసింది ఆ స్నేక్ చూస్తేనే. మా వాడు మాత్రం ఈసారి చాలా ధైర్యంగా నేను వేసుకుంటా, ఫోటో తీసుకుంటా అనేసి వేసుకున్నాడు అనమాట. చాలా వెయిట్ ఉంటుంది, అలాగే స్కిడ్డీగా ఉంటుంది. సో గట్టిగా పట్టుకున్నాడు దాన్ని. సో మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఇది కూడా మాకు. నెక్స్ట్ మేము మోనో రైల్లో వింగ్స్ ఆఫ్ ద టైమ్ అనేసి ఆ షోకి వెళ్తున్నాము. సో అది కూడా సెంటోసా ఐలాండ్లోనే ఉంటుంది. ఈ మోనో రైల్లో వచ్చేసి ఈ సెంటోసా ఐలాండ్లో ఫ్రీ సర్వీస్ అనమాట. సో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే మనం ఈ మోనో రైల్లో వెళ్ళొచ్చు. వింగ్స్ ఆఫ్ ద టైమ్స్ షో టైమింగ్ వచ్చేసి 7:30కి స్టార్ట్ చేస్తారు. వింగ్స్ ఆఫ్ ద టైమ్స్ అంటే బీచ్లో లేజర్ షో ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ షో వచ్చేసి ఒక 1/2 అవర్ ఉంటుంది.
చూసారు కదా అండి సెంటోసా ఐలాండ్. సో ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని అలాగే ఫాలో అవుతూ ఉండండి. సో సింగపూర్ వీడియోస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.